మీరు కనుక ఒక టిపికల్ ఇండియన్ హౌస్ హోల్డ్ లో పెరుగుంటే మీరు ఒక్కసారైనా ఇప్పుడు నేను ప్లే చేసే మ్యూజిక్ వినే ఉంటారు. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. డెకేడ్స్ నుంచి మన దగ్గర ఎల్ఐసి ప్లాన్స్ అనేవి చాలా కామన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ గా మారిపోయాయి. ఇప్పటికి చాలా మంది పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఏజెంట్స్ లేదా ఫ్యామిలీ కనెక్షన్స్ ద్వారా తీసుకున్న మల్టిపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇంకా యాక్టివ్ గానే ఉన్నాయి. ఎల్ఐసి పోర్ట్ఫోలియోలో చాలా ఎక్కువగా సెల్ అయ్యే పాలసీలో ఒకటి ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్. దీన్ని ఇప్పుడు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే సేవింగ్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకే ప్యాకేజ్ లో దొరికే ప్లాన్ ఇది అని చెప్తున్నారు. కానీ అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇందులో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడున్న వేరే ఇన్సూరెన్స్ స్ట్రాటజీస్ తో కంపేర్ చేస్తే ఇది ఎంత వరకు బెటర్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఈ పాలసీ గురించి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ హలో ఫోక్స్, దిస్ ఈజ్ సాయి పృథ్వీ అండ్ మీరు చూస్తున్నారు డిటో ఇన్సూరెన్స్ తెలుగు ఛానల్. సో డిటోలో మేము IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ ద్వారా మీకు హెల్త్ మరియు టర్మ్ ఇన్సూరెన్స్ ని ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాము. మా దగ్గర స్పామ్ కానీ ఫోర్స్ఫుల్ సేల్స్ టాక్టిక్స్ కానీ ఏమీ ఉండవు. మీరు ఎప్పుడైనా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ సెలెక్ట్ చేసుకోవడానికి లేక మీ ప్రజెంట్ కవరేజ్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకొని మీ ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. మనం మొదలు పెట్టే ముందు ఒక చిన్న పాయింట్, డిట్టోకి ఎల్ఐసితో ఎలాంటి పార్ట్నర్షిప్ లేదు. అంటే మీరు మా దగ్గర ఎల్ఐసి పాలసీ కొనలేరు. కానీ ఎప్పటిలాగానే ఈ రివ్యూ మాత్రం 100% అన్బయాస్డ్ గా ఉంటుంది. మాకు ఒకటే ముఖ్యం, మీరు ఈ ప్లాన్ ని బెటర్ గా అర్థం చేసుకోవడం. ఇప్పుడు అసలు ఈ ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్ గా చూద్దాం. ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ అనేది ఒక పార్టిసిపేటింగ్ ఎండోమెంట్ ప్లాన్. దీని మీనింగ్ ఏంటి అంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తో పాటు ఒక సేవింగ్స్ కాంపోనెంట్ ని కూడా కలిపి ఇస్తుంది. అంటే ఎల్ఐసి పర్ఫార్మెన్స్ ని బట్టి వచ్చే బోనసెస్ కూడా ఈ పాలసీకి యాడ్ అవ్వచ్చు. మీరు ఈ ప్లాన్ తీసుకున్నప్పుడు ఒక సమ్ ఇన్సూర్డ్ మరియు పాలసీ టర్మ్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ పాలసీ టర్మ్ పీరియడ్ మొత్తం మీరు రెగ్యులర్ గా ప్రీమియమ్స్ పే చేస్తారు. ఒకవేళ పాలసీ హోల్డర్ ఆ పీరియడ్ లో చనిపోతే నామినీకి బెనిఫిట్ అందుతుంది. ఇందులో సమ్ అష్యూర్డ్ తో పాటు పాలసీ కండిషన్స్ ని బట్టి వచ్చిన బోనసెస్ కూడా ఉంటాయి. అదే ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ టర్మ్ పీరియడ్ మొత్తం సర్వైవ్ అయితే ఎల్ఐసి బెనిఫిట్ మెచ్యూర్డ్ పే చేస్తుంది. ఇందులో సమ్ ఇన్సూర్డ్ తో పాటు అన్ని ఇయర్స్ లో కలెక్ట్ అయిన బోనసెస్ కలిపి ఇస్తారు. కానీ ఇక్కడే ఈ ప్లాన్ కొంచెం యూనిక్ గా మారుతుంది. మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీ హోల్డర్ బ్రతికున్నన్ని రోజులు ఈ లైఫ్ కవర్ కంటిన్యూ అవుతుంది. దీనికి మీరు ఎక్స్ట్రాగా ఎలాంటి ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ ఈ పాలసీ 2 స్టేజెస్ లో ఉంటుంది. మొదటి స్టేజ్ ఏంటంటే ఇది ఒక సేవింగ్స్ ఓరియంటెడ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లా పనిచేస్తుంది. మెచ్యూరిటీ తర్వాత ఇది లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కవర్ లా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనం ఎల్ఐసి జీవన్ ఆనంద్ ప్లాన్ యొక్క ఫ్యూచర్స్ మరియు బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ ఫ్యూచర్ ఏంటి అంటే సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ ఒకటే చోట దొరుకుతాయి. ఈ పాలసీ ద్వారా మెచ్యూరిటీ బెనిఫిట్స్ తో ఒక కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే పాలసీ టర్మ్ పీరియడ్ లో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ లైఫ్ టైమ్ రిస్క్ కవర్. పాలసీ మెచ్యూర్ అయ్యి మెచ్యూరిటీ అమౌంట్ మీకు అందిన తర్వాత కూడా ఎలాంటి అడిషనల్ ప్రీమియమ్స్ లేకుండా పాలసీ హోల్డర్ లైఫ్ లాంగ్ ఈ లైఫ్ కవర్ కంటిన్యూ అవుతుంది. ఈ పాలసీ కూడా ఒక పార్టిసిపేటింగ్ ప్లాన్. అంటే ఎల్ఐసి అనౌన్స్ చేసే బోనసెస్ దీనికి యాడ్ అవుతాయి. ఈ బోనసెస్ అన్ని టైం గడిచే కొద్దీ అక్యుములేట్ అయ్యి మెచ్యూరిటీ అప్పుడు లేదా డెత్ క్లెయిమ్ అప్పుడు ఏది ముందు జరిగితే అది అప్పుడు ఆ నామినీకి అందుతాయి. ఇంకా ఈ ప్లాన్ లో ఫ్లెక్సిబుల్ పాలసీ టర్మ్స్ ఉంటాయి. దీనివల్ల మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ కి తగ్గట్టు ఆ కావాల్సిన డ్యూరేషన్ కి చూస్ చేసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ పాలసీకి సరెండర్ వాల్యూ వచ్చిన తర్వాత దీని మీద మీరు లోన్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు పే చేసే ప్రీమియమ్స్ కి సెక్షన్ 80C కింద డిడక్షన్స్ అప్లై అవుతాయి. అలాగే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ కి సెక్షన్ 10D కింద ఎగ్జంప్షన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది అప్పటి ట్యాక్స్ రూల్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. అవి ఇప్పుడు మీ స్క్రీన్ మీద ఉన్నాయి. మీరు వీడియోని పాజ్ చేసి చెక్ చేయొచ్చు. మినిమం ఎంట్రీ ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి అండ్ మాక్సిమం ఎంట్రీ ఏజ్ యూజువల్లీ 50 ఇయర్స్ వరకు ఉంటుంది. కానీ ఇది మీరు చూస్ చేసుకునే పాలసీ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాలసీ టర్మ్ ఆప్షన్స్ టిపికల్లీ 50 నుంచి 35 ఇయర్స్ వరకు ఉంటుంది. దీనివల్ల మీ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లాన్ కి తగ్గట్టుగా మీరు కవరేజ్ డ్యూరేషన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం సమ్ ఇన్సూర్డ్ జనరల్ గా 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ చాలా మంది వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కి బట్టి దీనికంటే ఎక్కువ కవరేజ్ అమౌంట్స్ ని చూస్ చేసుకుంటారు. ప్రీమియం పేమెంట్స్ ని మీ ప్రిఫరెన్స్ ని బట్టి యాన్యువల్ గా, హాఫ్ ఇయర్లీ అండ్ క్వార్టర్లీ లేదా మంత్లీ మోడ్స్ లో పే చేయొచ్చు. ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ లో ఈ యాన్యువల్ ప్రీమియమ్స్ అనేవి మీ ఎంట్రీ ఏజ్, మీరు చూస్ చేసుకున్న పాలసీ టర్మ్, సమ్ అష్యూర్డ్ మరియు అండర్ రైటింగ్ అసెస్మెంట్ లాంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి వేరీ అవుతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎంట్రీ ఏజ్ 30 ఇయర్స్ అనుకుందాం అండ్ మీరు 35 ఇయర్స్ పాలసీ టర్మ్ చూస్ చేసుకున్నారు. ఇందులో బేసిక్ సమ్ ఇన్సూర్డ్ 2 lakhs అయితే అండ్ మీరు ఇయర్లీ ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటే అప్రాక్సిమేట్లీ యాన్యువల్ ప్రీమియం 6,968 వరకు వస్తుంది. దీంట్లో టాక్సెస్ మరియు రైడర్స్ ప్రీమియమ్స్ ఇంక్లూడ్ అయ్యలేవు. యాక్చువల్
యూజువల్ గా ప్రీమియమ్స్ మీరు తీసుకునే ఏజ్, పాలసీ కాన్ఫిగరేషన్ మరియు అండర్ రైటింగ్స్ అవుట్కమ్స్ ని బట్టి చేంజ్ అవ్వచ్చు. సరే, ఇప్పుడు ఎల్ఐసి బేస్ పాలసీతో పాటు కొన్ని ఆప్షనల్ రైడర్స్ ని కూడా అలౌ చేస్తుంది. ఇందులో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ బెనిఫిట్ రైడర్, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ మరియు న్యూ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్స్ ఉంటాయి. మీరు చూస్ చేసుకున్న రైడర్ ని బట్టి స్పెసిఫిక్ రిస్క్ నుంచి మీకు అడిషనల్ ప్రొటెక్షన్ దొరుకుతాయి. ఇప్పుడు చాలా మంది నేచురల్ గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, జీవనానంద్ లాంటి ప్లాన్స్ లో ఇన్సూరెన్స్ మరియు సేవింగ్స్ రెండు కలిసి ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ విడిగా ఎందుకు తీసుకోమని సజెస్ట్ చేస్తున్నారు? దీనికి రీజన్ చాలా సింపుల్. ఎండోమెంట్ పాలసీస్ లాంటి బండిల్ ప్రొడక్ట్స్ లో మీరు పే చేసే ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్స్ కి మరియు సేవింగ్స్ కి డివైడ్ అవుతాయి. దీని వల్ల మీరు కట్టే ప్రీమియమ్స్ కి తగ్గట్టుగా వచ్చిన లైఫ్ కవర్ చాలా తక్కువగా ఉంటుంది. అదే ప్రీమియమ్స్ తో ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే ట్రెడిషనల్ ఎండోమెంట్ పాలసీస్ కంటే చాలా ఎక్కువ లైఫ్ కవర్ వస్తుంది. చాలా సార్లు ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా వెల్త్ క్రియేషన్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్ లేదా వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో విడిగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్రొడక్ట్స్ తో కంపేర్ చేస్తే లాంగ్ టర్మ్ లో పొటెన్షియల్ హై రిటర్న్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇదే రీజన్ చాలా మంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇన్సూరెన్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ ని ఒకే ప్రొడక్ట్ లా కాకుండా విడివిడిగా తీసుకోమని సజెస్ట్ చేస్తారు. మీరు ఎల్ఐసి కొనొద్దు అని నేను చెప్పట్లేదు. మీ గోల్స్ కి ఇది సెట్ అయితే తప్పకుండా తీసుకోండి. కానీ ఈ ప్రొడక్ట్ గురించి కంప్లీట్ గా అర్థం చేసుకున్న తర్వాతనే తీసుకోండి. మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే లేదా మీ నీడ్స్ కి ఏ ప్లాన్ సెట్ అవుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ డిటో మీకు హెల్ప్ చేస్తుంది. డిటోలో మా అడ్వైజర్స్ మీకు మల్టిపుల్ ఇన్సూరెన్స్ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ని కంపేర్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అందులో ఉన్న చిన్న చిన్న పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరియు మీ ఫైనాన్షియల్ గోల్స్ కి తగ్గట్టుగా ఒక ప్లాన్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు. ఈ అడ్వైస్ మొత్తం ఫ్రీ, ఎలాంటి స్పామ్ ఉండదు అండ్ మీరు ఖచ్చితంగా కొనాలని ఎలాంటి ప్రెజర్ కూడా పెట్టము. మీరు ఆప్షన్స్ రివ్యూ చేయడానికి హెల్ప్ కావాలనంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ ఫ్రీ కాల్ ని బుక్ చేసుకోండి. అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ అప్పటి వరకు హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.